సో సాడ్ అండి. ఇలాంటి వార్త వినాల్సి వస్తుందని అస్సలు అనుకోలేదు. ఇలాంటి పరిస్థితి కూడా ఎవరికి రాకూడదండి. అసలు మా అన్న ఇక లేడు. చివరి చూపు చూడటానికి కూడా మేము నోచుకోలేకపోయాము. అసలు ఇలాంటి సిచ్యువేషను ఒకదాని తర్వాత ఒకటి వస్తే ఏ విధంగా తట్టుకుంటామండి? ఎవరివైనా తట్టుకోలేము కదా! సో ఇంకా మీకైతే అర్థం కాలేదు కదా! అసలు విషయం ఏంటనేది క్లారిటీగా తెలుసుకోవడానికంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. మీకు నచ్చుతుంది. కంపల్సరీగా లైక్ చేయండి, షేర్ చేయండి. హాయ్, హలో, నమస్తే. నేను మీ సౌజన్యాని. ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు అండి. ఇదైతే సంక్రాంతి పండగ కంటే ముందండి. మా పిల్లల స్కూల్లో సంక్రాంతి ఫెస్టివల్ చేశారన్నాను కదా, ఆ రోజు క్లిప్ అనమాట. ఒక డ్రెస్ అయితే బాగా నచ్చి నేను ఆర్డర్ పెట్టుకున్నాను. అయితే ఇది ఏంటంటే చాలా రోజుల నుంచి, ఒక 3 months నుంచి చూస్తున్నానండి. అయితే నాకు వచ్చేసి ఎక్సెల్ అయితేనే బాగా టైట్గా ఉంటుందండి, XXL అయితే బాగా లూజ్గా ఉంటుంది. అయితే స్టిచ్చెస్ వేసుకోవచ్చు, కాకపోతే కొద్దిగా అయితే వేసుకోవచ్చు, కానీ బాగా లూజ్ ఉంటే వేసుకోవాలంటే కొంచెం కుదరట్లేదు అనమాట. అందుకోసమే ఎక్సెల్ పెట్టాలా, XXL పెట్టాలా అని ఈ 3 months నుంచి ఆలోచిస్తూనే ఉన్నాను. చివరికి వచ్చేసరికి ఇంకా ఎక్సెల్లే పెట్టేద్దాము, అన్నీ ఎందుకుంటాయిలే టైట్గా, ఒకవేళ ఎక్సెల్ టైట్ అనిపిస్తే రిటర్న్ పెట్టేయచ్చులే అనుకొని ఇంకా మళ్ళీ సాల్డ్ అవుట్ అయితే ప్రాబ్లం అయిపోద్ది అని చెప్పి, బాగా నచ్చిందని చెప్పేసి ఇంకా ఎక్సెల్ పెట్టానండి. వచ్చేసింది, కానీ వేసుకొని చూస్తే పర్ఫెక్ట్గా సరిపోయి ఉందన్నమాట. చక్కగా పండగ కంటే ముందు రోజు వచ్చింది కాబట్టి పండగకి వేసేసుకోవచ్చులే అనుకున్నాను. భోగి పండగ 2 రోజులు అయితే అస్సలు కుదరలేదు. సో ఇంకా ఏదో ఒక రోజు అయితే వేసుకుంటాను. అయితే ఇంకా సంక్రాంతి, కనుమ, భోగి ఈ 3 రోజులు మనం ముగ్గులు అయితే వేసేసుకుంటాం కదా ఇంటి ముందు. భోగి కుండల ముగ్గు, సంక్రాంతి రోజు పేట్లు, వాకిళ్ళు, అలాగే కనుమ రోజు రథం. ఆ ముగ్గులన్నీ కూడా వరుసగా ఫొటోస్ అయితే తీసేసి యాడ్ చేసేసానండి. సో ఇంకా అసలు విషయానికి వచ్చినట్లయితే మన భరానా ఉన్నాడు కదా, అసలు నేను బ్రతకలేకపోతున్నా, నాకు చచ్చిపోవాలని ఉంది, నా జీవితం నాశనం చేసేసారు అని బాగా ఏడ్చుకుంటూ తలబాదుకుంటూ అసలు చాలా దీనమైన పరిస్థితిలో ఒక వీడియో పోస్ట్ చేసేసాడు కదా. అయితే చివరికి ఆ వీడియో పోస్ట్ చేసింది భరానా కాదు. భరానాని ప్రేమించిన ఒక అమ్మాయి ఉంది కదా, ఆ అమ్మాయి ఫోర్స్ చేసి ఆ వీడియో తీయించి అప్లోడ్ చేసింది అని చెప్తున్నాడు కిట్గాడు. ఎందుకంటే భరానా ఒకవేళ సూసైడ్ చేసుకోడు, ఒకవేళ ఈఎంఐ ఏదన్నా చేసేసి భరానాని తనంతటికి తానే సూసైడ్ చేసుకున్నా తన మీదకి రాదు అన్నట్టుగా ఇలా ముందుగానే ప్రిపేర్ చేయించి వీడియో అప్లోడ్ చేసింది అని చెప్తున్నాడు. ఒకవేళ అలా అప్లోడ్ చేసినట్లయితే నీ ఛానల్ గురించి తన దాంట్లో ఎలా లాగిన్ అయి ఉంటుంది, తన మొబైల్లో లాగిన్ అవ్వదు కదా, నీకు మీ అన్నకు మాత్రమే తెలుస్తుంది ఛానల్ గురించి. వేరే వాళ్ళకి మామూలుగా ఓపెన్ అయ్యిద్ది కానీ వీడియో అప్లోడ్ చేయడానికి లాగిన్ అవ్వరు కదా. ఒకవేళ అయ్యింది అంటే అది భరానా చెప్పాడా, పాస్వర్డ్ అవన్నీ చెప్పాడా? సో ఇంకా ఒకవేళ భరానా దగ్గర ఉన్న మొబైల్లోనే లాగిన్ అయ్యేలాగా తనే, అంటే తను ఆల్రెడీ భరానాతో పరిచయం ఉంది కాబట్టి ఇవన్నీ తెలుసుకొని ఆ వీడియో తీయించి ఎంఐఏ పోస్ట్ చేసిందని కిట్టిగాడు చెబుతున్నాడు. కానీ భరానా పోస్ట్ చేశాడా లేకుంటే అమ్మాయే పోస్ట్ చేసిందా లేకపోతే కిట్టిగాడే పోస్ట్ చేశాడా అనేది మొత్తం సస్పెండ్గా ఉంది. సో ఎందుకు అంటే ఇది చనిపోయే వాళ్ళు ఎవరైనా సరే వీడియో ముందు పెట్టుకొని నేను చచ్చిపోతున్నా అని కెమెరా ముందు పెట్టుకొని వీడియో తీయరు. సో ఇంకా తీశారు, తీసేసి అది అప్లోడ్ చేశాడనమాట. తర్వాత వచ్చేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళి మా అన్న కనిపించట్లేదు, మిస్సింగ్ కేసు కూడా కాదు, మా అన్నని ఆ అమ్మాయి దగ్గరే పెట్టుకొని ఆ అమ్మాయి ఇలా నాటకాలు పడుతుంది, ఒకవేళ సూసైడ్ చేసుకున్న తన మీదకే వచ్చేటట్టుగా ప్లాన్ చేసి ముందుగానే వీడియో తీసి పోస్ట్ చేసింది, అసలు కనిపించట్లేదు, మా అన్న మాకు కావాలి, ఏది ఏమైనా సరే మేము పోలీస్ స్టేషన్ దగ్గరే ఉండి మాకు న్యాయం జరిగే వరకు మేము పోరాడుతామని చెప్పాడనమాట. సో మొత్తానికైతే కిట్టిగాడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చింది అయితే కనిపించలేదు. సో బయట ఉండి వీడియో అయితే తీశాడు. అయితే ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఒక అర్ధరాత్రి బాగా తలుపులు బాదుతున్నట్లు సౌండ్స్ వచ్చాయి. అదైతే నెట్ కూడా ఉంటుంది వీళ్ళకి, నెట్ డోరు. అయితే డోర్ అయితే తీయలేదు. డోర్ తీయకుండానే వీళ్ళకి ఎంతమంది ఉన్నారు, 8 మంది ఉన్నారా 10 మంది ఉన్నారా అనేది కూడా డోర్ అవతల ఉన్న మనుషుల్ని కనిపించాడంట కిట్టిగాడికి.
ఎలా కనిపిస్తారండి? సౌండ్స్ అంటే తలుపులు కొట్టిన సౌండ్స్ వినపడతాయి కంపల్సరిగా. అది వీడియో సాక్ష్యంగా ఉంటుందని చెప్పేసి కెమెరా ఆన్లో పెట్టేసి ఈ వీడియో అప్లోడ్ చేసేటప్పటికి మేము ఉండకపోవచ్చు, సాక్ష్యంగా ఉంటుందని చెప్పేసి తీసామని చెప్తున్నారు. సో ఇంటి మీదకి మనుషులు వచ్చి ఇలా కొడుతున్నారని చెప్పారు. అసలు అవతల ఉన్న మనుషులు ఎవరు? ఏదైనా అవసరమై వచ్చి తలుపులు కొట్టారా? సో ఒకవేళ అలా కొట్టినా కూడా అంత గట్టిగా అయితే కొట్టరు. ఓకే, సరే నిన్ను బెదిరించడానికి మా జోలికి వస్తే మేము ఊరుకునేది లేదు, నిన్ను ఏదైనా చేస్తామన్నట్టుగా ఒకవేళ తలుపులు కొట్టినా కూడా అసలు మీకు ఇంటి ఓనర్సో లేకుంటే పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు ఎవరి దగ్గరైనా సరే మీ ఫ్రెండ్ సర్కిల్ ఉండదా? మీకు అసలు మీ బంధువులది ఉండదా? వాళ్ళకి ఫోన్లు ఎందుకు చేయలేదు? కెమెరా ఆన్లోనే ఉంది, ఫోన్లు ఎందుకు చేయలేదు? అలాగే మీరు ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చొచ్చారు కాబట్టి కానిస్టేబుల్స్, ఎస్ఐ గారు ఫోన్ నెంబర్లు ఎవరియో ఒకరు కంపల్సరిగా పోలీస్ స్టేషన్లో ఉన్న వాళ్ళవి నెంబర్స్ ఉంటాయి. సో మాకు ఏదైనా ప్రమాదం జరిగితే మేము ఈ కంప్లైంట్ ఇచ్చామని చెప్పేసి తెలిస్తే మా ఇంటి మీదకి దౌర్జన్యంగా వస్తే మేము ఫోన్ చేస్తాము అని చెప్పేసి వాళ్ళ దగ్గర ఫోన్ నెంబర్స్ ఎందుకు తీసుకోలేదు? సో ఆ కెమెరా ఆన్లో ఉన్నప్పుడే మీరు ఆ తలుపులు కొడుతూ ఉన్నప్పుడే పోలీసులకు ఎందుకు ఫోన్ చేయలేదు? వాళ్ళు తలుపులు కొడుతూ ఉన్నప్పుడు వీడియో తీయాలనే తెలివితేటలు ఉన్నప్పుడు ఫోన్ చేయాలి అనే తెలివితేటలు లేవా? మీ దగ్గర మొబైల్ లేదా? సో ఒకవేళ ఊళ్ళోనే అనమాయమ్మ అక్క లేకుంటే మీ అక్క, మీ మేనకోడళ్ళు వాళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళ ఇళ్ళల్లో మగవాళ్ళు ఉంటారు కదా, మీ మేనకోడళ్ళ హస్బెండ్ లేదా? లేకపోతే చుట్టుపక్కల వాళ్ళు ఎవరు లేరా? మీకు ఫ్రెండ్ సర్కిల్స్ ఎవరు లేరా? వాళ్ళకి ఎవరికైనా సరే ఫోన్ చేయొచ్చు కదా కెమెరా ఆన్లో ఉన్నప్పుడే. ఇట్లా దౌర్జన్యంగా వచ్చి తలుపులు కొడుతున్నారు, మాకు ఏదో అనుమానాస్పదంగా ఉండి మేము తలుపులు తీయట్లేదు అని చెప్పేసి కెమెరా ఆన్లో ఉన్నప్పుడే ఫోన్లు చేయొచ్చు కదా. సో నువ్వు ఒకవేళ సాక్ష్యంగా ఉంటుందని ఇది వీడియో తీసినా కూడా వాళ్ళు మొత్తం తలుపులు బద్దలు కొట్టుకొని లోపలికి వచ్చి మీ మీద దౌర్జన్యం చేస్తూ ఉన్నప్పుడు కెమెరాలో పడితే అది సాక్ష్యంగా ఉపయోగపడుద్ది. సో అంతేకాకుండా వాళ్ళని లైవ్లో ఎక్కడ చూపించావు? డోరు వేసి ఉంది, ఆ డోర్ అవతలుండి తలుపులు బాదుతున్నారు, అసలు పగిలిపోయేలా ఉంది, ఇంకొంచెం అయితే పగిలిపోద్ది అని చెప్తున్నావు. కానీ ఆ సౌండ్స్కి పిల్లలు భయపడిపోతున్నారు. అసలు కొంచెం అన్న బుర్రలు ఉండాలి. ఆ పిల్లల్ని ఈ విధంగా వాడేసుకుంటున్నారు మీరు. అర్ధరాత్రి అందరు నిద్రపోయిన టైంలో నువ్వు చెప్తున్నావు కదా, మరి అర్ధరాత్రి అయితే పిల్లలు నిద్రపోతుంటారు కదా, అంటే ఆ సౌండ్స్కి పిల్లలు లేచారా? సరే ఓకే, పిల్లలు లేచారు భయపడుతున్నారు అని చెప్పేసి మీరు ఎత్తుకొని ఉండొచ్చు. కానీ అర్ధరాత్రి అపరాత్రి అయినా ఏదైనా సరే మీకు అనుమానాస్పదంగా ఉన్నప్పుడు, అందులోనూ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టినప్పుడు మీ మీద దౌర్జన్యం జరుగుతుంది, మాకు అన్యాయం జరుగుతుంది, మా ప్రాణాలకే ప్రమాదం ఉంది అనుకున్నప్పుడు కంపల్సరిగా పోలీసుల ఫోన్ నెంబర్లు ఎవరియో ఒకరివి ఉంటాయి. ఎందుకు లేవు మీ దగ్గర? మళ్ళీ ఇంకా ఒక వీడియో పోస్ట్ చేసేదండి. అదేంటంటే అసలు ఇంకా మా అన్న లేడు, ఆఖరి చూపు కూడా చూసుకోవడానికి మేము నోచుకోలేదు, మా పరిస్థితి చాలా ఘోరంగా ఉంది, అసలు అన్ని మాంసం ముద్దలే అంటున్నారు, అది మా అన్న కాదని మేము చెప్తున్నాము, ఫొటోస్ తీసి పంపించారు ఎవరో అంట, మరి పోలీసులకి వెతకమని కంప్లైంట్ ఇస్తే వాళ్ళు పంపించారా, అది మీ అన్ననే అంటున్నారా? అసలు వెళ్ళి చూస్తే నేను చూడలేను, నీ మా అన్న లేకపోతే ఎలా, నేను అనాథనైతానని ఏడుస్తున్నావు, నీ బాధ అర్థమవుతుంది. కానీ అది నిజమా అబద్ధమా ఎలా తెలుస్తుంది? రేపటి రోజు మీ అన్న నిజంగానే తిరిగి వస్తే ఇప్పుడు నువ్వు తీసిన వీడియోలన్నీ కూడా ఫేక్ అని తెలిస్తే జనాలు దగ్గర ఇంకా నీ వ్యూస్ అన్నీ పోతాయి కదా. అసలు మీ అన్న బతికి ఉన్నప్పుడే లేడని చెప్పి ఏ విధంగా నువ్వు ఇలా తీస్తున్నావు? ఏ విధంగా అసలు ఇలా పెడుతున్నావు? ఇక లేడు అని చివరి చూపుకొని నోచుకోలేకపోతున్నాను. నువ్వు వెళ్ళి చూసి కన్ఫామ్ అయిన తర్వాత కదా ఇలాంటి వీడియోస్ పెట్టాలి. మంచిగా బ్రతికున్నప్పుడే ఇలాంటి వీడియోస్ అస్సలు తీయకూడదు. అసలు ఏ విధంగా తీస్తున్నావు? ఇప్పటికే చాలా వ్యూస్ తగ్గిపోయాయి నీ అబద్ధపు వీడియోస్ వల్ల. ఇంకా అబద్ధపు వీడియోస్ ఎందుకు పెడుతున్నావు? మంచిదానికి చెడుదానికి ఒక సాడ్ మ్యూజిక్ యాడ్ చేస్తూ ఉంటే అలాంటి సిచ్యువేషన్ నిజంగానే ముందు ముందు వస్తూ ఉంటుంది. ఎందుకు అలాంటి మ్యూజిక్లు పెడతావని చాలామంది నీతో చెప్పారు కదా, అయినా పెడుతూనే వచ్చావు, ఇలా జరిగింది చివరికి. ఓకే, ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.